ఇక్కడ ఉంటుంది నా సహోదరుడు చావకుండాను. ప్రభువాడు ఇక్కడ ఉండి ఎడలా, ఇక్కడ ఉండి ఎడలా మా సహోదరుడు అమ్మా ఎవరు ఆయన సహోదరుడు ప్రేమావతి మన మీటర్ అయిపోయింది. లాగా వాళ్ళు ఎవరు స్వప్న ఏదో ఏదైనా అడుగుతున్నాం మందుల ఇంకెవరన్నా వాళ్ళ దేవుడు లేదే బ్యాక్టీరియా గ్రామం. ఎవరమ్మా? చిన్ని గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న ఇల్లు, ఆ ఇంట్లో 3 వ్యక్తులు. ఎవరు వాళ్ళు? మరియా, లాజరు, ముగ్గురు. ఒక రోజున దురదృష్టవశాత్తు లాజరు చనిపోయాడు. ఆ ఇద్దరు ఆడపిల్లలకి అండ లేకుండా, ధైర్యపరిచేవాడు లేకుండా మరణించాడు. మరి ఏం జబ్బు చేసిందో ఇక్కడ మనకు లేదు. ఏ ప్రమాదం వచ్చి పడిందో ఇక్కడ మనకు తెలియదు. కానీ చనిపోయాడు. పాతి పెట్టేశారు, భూస్థాపన చేశారు, బర్యాలు అయిపోయింది. అప్పుడు వచ్చాడు యేసుడు. అప్పుడు ఎన్ని రోజులు ఏంటండి? బైబిల్ చదవండి. ఇప్పుడు కాదు, తర్వాత చదువుకుంటాం. 4 రోజులు. ఎన్ని రోజులు అయిందమ్మా? అంతేనా? అవును. లేట్ అయిపోయింది జమానా. దేవదానికి యుద్ధంలో రాలేదు. 4 జనులు. 3 4 నేను తప్పు చెప్పాను. మరి నిజం తప్పు చెప్పు. పెనాల్టీ 4 జనులు. ఎలా ఉంటుంది ఆ బాడీ? అమ్మా భూస్థాపన అయిపోయింది. స్వర్గంలో పొగలు పెట్టేశారు. ఆయన శరీరం లోపల ప్రాణం లేకుండా ఉన్నది, ఊపిరి లేకుండా ఉన్నది. వెళ్ళిపోతే 4 రోజులకి కుళ్ళిపోయే ఉంటుంది. మాట్లాడుతుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండని కదా నా సోదరుడు చచ్చిపోయాడు. ఈరోజు మన అంశం ఏంటంటే సమస్త ఆత్మల ధనం. సమస్త ఆత్మల ధనం. మనకు ఒక ఆత్మ ఉంది అమ్మా కన్నా. బాధితే అమ్మాయి నేను కూడా జైల్లో పెట్టాను. మనకు ఒక ఆత్మ ఉంది. ఆత్మ ఏ ఆత్మ? అది మనలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ అనేది? జీవాత్మ. మీకు తెలుసు, చెప్తే ఏ కొమ్మును గుర్తని చెప్పలేదు. ఏ ఆత్మ అంటే మనలో ఉండేటువంటిది జీవాత్మ. జీవాత్మ అర్థం ఏంటి? జీవింపజేసే ఆత్మ, బ్రతికించే ఆత్మ, నడిపించే ఆత్మ, మాట్లాడించే ఆత్మ. ఇది లేకపోతే మనం మాట్లాడగలమా? ఇది లేకపోతే మనం నడవగలమా? భోజనం చేయగలమా? ఏమి ఉండదు. అది దేవుడు ఆదిలో మనుషులు నిర్మించి అతను నాసికారంధ్రాలలో, నాసికాలంటే అర్థం ఏంటి అమ్మా? ఎన్నుండే రంధ్రాలకి ఉంటా 4 కుమారి. ఎన్నుండే సత్యమల కుమారి, ఎన్నుండే కృష్ణ కుమారి. 2 రంధ్రాలు ఉన్నాయి. 2 రంధ్రాలు. ఆ 2 రంధ్రాల్లో ఆయన ఉప్పును వదగానే మనమేమమ్మా జీవాత్మ. కదలడానికి వీలు లేకుండా ఉన్నటువంటి ఆ మట్టి బొమ్మ ఎప్పుడైతే జీవాత్మగా చేయబడ్డాడో, నడవటం, మాట్లాడటం, దేవునితో సంభాషించడం, వనుగోలినవి అని చెప్పే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఎప్పుడు ఉండి మనల్ని బలపరిచే ఆత్మ ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏ ఆత్మ అండి? పరిశుద్ధ ఆత్మ.
ఏ ఆత్మ మరి? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఆ ఆత్మ ఇంకొక పేరు ఉంటే ఆదరించు ఆత్మ. ఏంటమ్మా ఇంకో పేరు? యేసుప్రభు అన్నాడు, శిష్యుడు అన్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతానంటున్నావు, ఇప్పటికే నిన్ను కొట్టి చంపేసావు, దీపం చేశావు, పునరుత్థానం అయిన తర్వాత అడుగుతున్నా, మళ్ళీ వెళ్ళిపోతున్న తర్వాత మా గతి ఏంటి, మా స్థితి ఏంటి? మమ్మల్ని బ్రతకలిస్తాను, రోమా సైన్యం బ్రతకలిస్తున్నా మమ్మల్ని, మేము ఏమైపోవాలన్నప్పుడు ప్రభు నేను వెళ్ళిన తర్వాత వేరు కాదనకర్త మీ దగ్గరికి వస్తాను, వేరు కాదనకర్త మీ దగ్గరికి వస్తాను. మీరు వెళ్ళి మేడగదిలో, ఎనిమిషలేములో మేడగదిలో ఉండి ఏం చేయమనండి? ప్రార్థన చేయండి. వాళ్ళు ఒక్కడే కాదు, అక్కడ వాళ్ళు ఒక 17 భాషలు మాట్లాడేటటువంటి అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు ఆ మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఆయన ఆరోహణమై వెళ్ళిన 10 రోజులకు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద బలాలుగా చక్కటి మాట పూత కాకుండా వచ్చి అక్కడ తమ చదువుకోండి. వారి మీద బలాలుగా వారు శక్తిని పొంది, బలమును పొంది అన్ని భాషలకు మాట్లాడసాగేది. 17 రకాల ప్రాంతాల నుండి వచ్చారు. ప్రిమియా, ఇంకా పొందు, ఇంకా తోలు, సీలు, అనేక ప్రాంతాల నుండి వచ్చినాయి. 17 ప్రాంతాలు. 17 ప్రాంతాలంటే 17 రకాల భాషలు మాట్లాడేవారు. 17 రకాల భాషలు మాట్లాడేవారు. ఎక్కడున్నారు? నాలుగైదులో పరిశుద్ధాత్మ వాగ్దానం కోసం, పరిశుద్ధ పొందడం కోసం వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళిన తర్వాత 10 రోజులకు ఆత్మ వచ్చినప్పుడు అందరూ కూడా శక్తిని పొంది, బలము పొంది అన్య భాషలతో వారు మాట్లాడసారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆరోగ్యము మనలను బలపరిచే దేవుడు. తత్వంలో ఒక దేవుడు. తత్వం అంటే ఎంతమంది ఉన్నారు? 3 అంటే హిందీలో 3, ఇంగ్లీష్లో 3 అంటే హిందీ, 3 అంటే తెలుగు. ఎన్ని? 3 తత్వము, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురిలో యెహోవా దేవుని కంటే, తండ్రి కంటే, యేసు ప్రభువు కంటే పవర్ఫుల్ దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మ. యేసు ప్రభు పరిచయం చేస్తూ ఉండగా అనేక మంది వారు చెబుతున్నారు, అయ్యా నా కుమారుడికి దురాత్మ పట్టింది, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అయ్యా బాగు చేయి. అయ్యా నా కుమార్తె దురాత్మ పట్టి పీడిస్తూ ఉన్నది, నా కుమార్తెను బాగు చేయి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒకడైతే దురాత్మ పట్టిన వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ సమాజంలోనే వాటిని చేస్తున్నాడు. ఎంత భయంకరమండి! గొలుసులతో బంధించినా కూడా ఆ గొలుసులన్నీ తెచ్చివేసి వాటన్నిటిని కూడా గోడ తీసేసుకొని వాడు అక్కడ పనిచేస్తున్నాడు, ఇంట్లో ఉండాల్సినాడు, శ్మశానంలోకి పనిచేసి అక్కడే వాసం చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఎంత ఏడ్చారో! తండ్రితో ఉండవలసిన వాడు, చక్కని మాటలు చెప్పవలసిన వాడు ఎదిగి పెళ్లి చేసుకొని బిడ్డ పాపలతో శుభ్రంగా సంతోషంగా ఉండి ఆనందపరిచేటటువంటి ఆ యవన బిడ్డ ఎక్కడ ఉన్నాడంటే అమ్మ శ్మశానంలో. ఎందుకున్నాడు అక్కడ? అపవాది దురాత్మ చేత పీడించబడుతున్నటువంటి వాడు. అటువంటి వాడిని యేసు ప్రభు దర్శించి దురాత్మను కల్పించి పారిత్రిక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక దురాత్మ గొప్పది, చాలా శక్తి కలిగినటువంటి దురాత్మ, అపవాది, ఘట సర్పం. చాలా పేర్లు ఉన్నాయి సైతాన్ని. యేసు ప్రభువును శోధించింది, చాలా ఇబ్బంది పెట్టింది, కానీ జయించలేకపోయింది. కానీ మన దగ్గరికి వచ్చి మనల్ని దురాత్మ, అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, కలహాలు పెడుతూ ఉన్నాడు, పోరాటాలు పెడుతూ ఉన్నాడు. మనకుగా అసూయ ద్వేషాలు కలుగు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ అంతమందించటానికి, ఇవన్నిటిని కూడా పాలతోటి భూస్థాపన చేయటానికి దేవుడు ఆదరణకర్తను పంపించాడు.
ఆదరణకర్త ఈ భూమండలానికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆత్మ పొందిన వారందరూ కూడా దేవుని శక్తితో బలంతో నింపబడినట్లుగా దైవగ్రంథంలో ఇక్కడ మనం చూస్తున్నాం. లాజరు చనిపోయాడు, ఆయనకు మళ్ళీ ఆత్మ కావాలి. ఏ ఆత్మ కావాలి ఆయనకి? జీవాత్మ కావాలా, పరిశుద్ధాత్మ కావాలా? అమ్మా, జీవాత్మ కావాలి, మళ్ళీ ప్రాణం కావాలి. లాజరు బయటికి రమ్మని కానీ అయ్యా నాకు రోజులయ్యింది, మాత్రం అంటుండే ప్రభువా నీవు ఇక్కడ ఉండనే కదా నా సోదరుడు చచ్చిపోయాడు. మరి ముందుకు వెళితే ఇంకా కొన్ని వచ్చిన మనం చదువుకుంటూ వెళితే మరియమ్మ వచ్చి మాత్రమే చెప్పింది చెవులో కవలో వెళ్ళింది మరియమ్మ. అక్కడికి వెళ్ళి అవునా ప్రభు తను ప్రభు నీవు ఇక్కడ ఉండనే కదా నా సోదరుడు చచ్చిపోయాడు. ఇప్పుడు నుంచి పుణ్యం లేదు, నువ్వు నన్నది వల్ల దేవుని మహిమను ఆ పోగొట్టుకునేటువంటి ఆ జీవాత్మను దేవుడు మళ్ళీ ఆ లాజరు ఇచ్చుట వలన అతను సజీవుడే మరి కొంతకాలం జీవించాడని ఆ దైవగ్రంథం యోహాను సువార్తలు మనం అక్కడ జ్ఞాపకం చేస్తాం. బతికాడు లాజరు, మరి కొంతకాలం ఏమైపోయాడండి? చచ్చిపోయాడు. కొంతకాలం ఉండటానికి బతికించలేదు. అక్కడ చెల్లి ఇద్దరిని కూడా ఓదార్చడానికి, అండగా ఉండటానికి ఆయన మహిమ అనేక మంది తెలుసుకో. నేనే పునరుత్థానం, నేనే జీవము, నన్ను విశ్వాసం ఇచ్చేవాడు చనిపోయిన ప్రతిఫలం, బతికి ఆయన విశ్వాసం ఇచ్చేవాడు అన్నట్టుగానే అది పరిశుద్ధాత్మను పొందటం. కనుక మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రోజున, ఏదో ఒక పరిస్థితిలో ఈ ఆత్మ మనము జీవాత్మను పోగొట్టుకుంటాం. ఇది ఎందుకు పోగొట్టుకున్నాం? మనము ఆదాము నుండి ఈ లోకానికి ఆ మరణము సంప్రాప్తమైంది, వచ్చింది. అందుచేత పుట్టినవాడు గిట్టక మానని వేదాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ జీవాత్మను పొందినటువంటి మనము ఎల్లకాలం జీవించలేము, కానీ పరిశుద్ధాత్మను పొందగలిగితే మనం అన్నిటిని మనం జయించగలం. అన్నిటిని మనం జయించి దేవునితో మనము సహవాసము, తండ్రిని దూషించిన, కుమారుడిని యేసును దూషించిన క్షమాపణ ఉండదు. కానీ పరిశుద్ధాత్మను కనుక మనం దూషిస్తే మన క్షమాపణ లేదంటాడు. ఈ పరిశుద్ధాత్మ క్రియలు ఏమిటో కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు, న్యాయాధిపతులు, వారి గురించి మనం జ్ఞాపకం. వాళ్ళు ఏం చేశారు? ఆత్మ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? దుర్వినియోగం చేశారా? సద్వినియోగం చేసుకున్నారా? ఎలా జీవించారు? ఎలాగ దేవునికి మహిమ తీశారు అనేది కొంతమంది ఇక మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం. అమ్మా 3వ అధ్యాయము 10వ వచనం చదువు. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన కనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధములకు బయలుదేరగా యెహోవా హర్మాహార్యము రాజైన కూషు నిద్రాకాయమును అతనికి అప్పగించెను. నాకు వస్తారా పేరు మరి చదువు. మరి యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధములకు బయలుదేరగా యెహోవా అరామును రాజైన హూషా నిమ్రాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు హూషా నిమ్రాతాయిమును జయించను. ఆత్మ వచ్చినప్పుడు కలిగినట్టు గొప్పతనం ఏంటంటే జయం కలిగింది.
ఎందుకు వచ్చింది యెహోవా ఆత్మ ఈ ఒత్తిడి మీదకి ఎందుకు వచ్చింది అంటే 5వ వచనం చదవండి ఏం జరిగిందో. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చింది. ఎంత భయంకరం మాట చూడండి. ఇశ్రాయేలు జనాంగం ఈ కుషీలు, కనానీయులు, ఎఫెసీయులు, అమోరీయులు మనం ఒకసారి ప్రసంగం చక్రవర్తి గారు ఈ చిట్టా అంతర్గత ప్రసంగాలు చేయమని మమ్మల్ని పెట్టాడు. ఇక్కడ దగ్గర మరి మనకి వీళ్ళు ఎటువంటి వాళ్ళు, ఎటువంటి అమ్మాయిలు అన్య దేవతలను పూజించేవాళ్ళు, దేవతలను పూజించుతూ వస్తూ ఉన్నారు. వీళ్ళతో బంధుత్వాలు పుచ్చుకుంటున్నారు. ఎవరండి? ఇశ్రాయేలు దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? వారి కుమార్తెలను వారికి ఇష్టం ఉన్నారు. వారి కుమారులకు వారి పిల్లలని ఆడపడి చేస్తుంటారు. అక్కడితో ఆగలేదు. ఇంకేం చేస్తున్నారు? వారి దేవతలను పూజించుతూ వచ్చేది. చూడండి 8వ వచనం చూడండి. అందును గూర్చి యెహోవా కోపము ఆయన అర్మహారు రాయమునకు యొక్క రాజైన నిమ్రాతాయిమును చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు నిమ్రాతాయిమునకు దాసులుగా నుండిరి. 8 సంవత్సరాలు దేవుని ప్రజలు దేవతను పూజించేటటువంటి వారి ప్రజలకు వారు ఏమైపోయారంటే దాసులుగా. అప్పుడు యెహోవా కోపము వారి మీద రగులుకొనగా, వారి మీదకు రప్పింపబడక వాళ్ళు ఏం చేశారు? చూడండి 9వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా అప్పుడు మొదలుపెట్టారు దేవునికి. యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారులకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. రక్షకుడుగా ఒత్నీయేలు న్యాయాధిపతిగా మాత్రమే కాదు, వాడు రక్షించేవాడు. రక్షకుడు అంటే ఎవరు? రక్షించేవాడు, సేవియర్ అన్నమాట. రక్షించేవాడు దేవుడు ఒత్నీయేలుని అభిషేకించి న్యాయాధిపతిగా ఉంచి ఆయన వారికి న్యాయం చేశాడు. ఆ న్యాయం చేయటం వలన 11వ వచనం చదవండి. 11వ వచనం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనాజు కుమారుడైన కనాజు కుమారుడైన అప్పుడు ఆయన జయం చేసిన తర్వాత చనిపోయినట్టు కానీ అన్యులతో సహవాసం, అన్య స్త్రీలతో వివాహం, వీరి కుమార్తెలను ఒకరికొకరు పుచ్చుకోవటం చేసినందువలన యెహోవా కోపం వారి మీద రగిలింది. 8 సంవత్సరాలు బాధపడ్డారు దేవుని బిడ్డలు. దేవుడు ఒత్నీయేలుని ఏర్పాటు చేసుకొని ఆయన మీదకు ఏమనిపించారంటే ఆత్మను పంపగా, ఆ ఆత్మతో ఒత్నీయేలు యుద్ధము చేసి వారిని ఓడించి 40 సంవత్సరాలు వారికి న్యాయాన్ని కలిగించినట్లుగా నెమ్మది కలిగించి చూస్తున్నాం. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు మన అపజయాలలో, మన ఓటమిలో మనం ఏం చేస్తాడంటే ఆయన జోయినిచ్చేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచేవాడు. ఇంకొక ఆయన చూద్దాము, గిద్యోను అని ఆయన ఉన్నాడు. గిద్యోను అనగా అర్థం ఏంటంటే పడపోయేవాడు అని అర్థం. ఒత్నీయేలు చూసాము, ఇక్కడ గిద్యోను చూస్తున్నాము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం చూడండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం అతడు బూర ఊదినప్పుడు అబియాజరు
ఆ. కుటుంబపు వారు ఆ. అతని ఎద్దకు వచ్చిరి. ఆ. అతడు ఆ. మనుష్యులందరి ఎద్దకు ఆ. దూతలను పంపగా ఆ. వారును కూడుకొని ఉమ్. అతని ఎద్దకు వచ్చిరి. ఉమ్. అతడు ఆషేరు, ఉమ్. జబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు ఉమ్. దూతలను పంపగా ఉమ్. వారును కూడిన వారిని ఉమ్. ఎదుర్కొనడానికి వచ్చిరి. ఉమ్. అప్పుడు ఉమ్. గిద్యోను, ఉమ్. నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింప నిర్దేశించినడలా నేను కళ్ళమున ఉమ్. గొర్రెబొచ్చు ఉంచిన తరువాత ఉమ్. నేల అంతయు వారి ఉండగా ఉమ్. ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే ఉమ్. మంచు పడినడలా ఉమ్. నీవు సెలవిచ్చినట్లు ఆ. ఇశ్రాయేలీయులను ఆ. నా మూలముగా రక్షించదవని ఆ. నేను నిశ్చయించుకొందునని ఆ. దేవునితో అనెను. ఉమ్. అలాగున జరిగెను. ఉమ్. అతడు ప్రొద్దుట లేచి ఉమ్. ఆ బొచ్చును పిడిచి 33 చదువుతున్నారా? 33 మిద్యానీయులందరూ మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ అమాలేకులందరూ తూర్పు వారందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి ఆ. యెజ్రెయేలు ఉమ్. మైదానములో దిగగా ఆ. యెహోవా ఆత్మ ఆ. గిద్యోనును ఆ. ఆవేశించెను. అక్కడ దేవుని ప్రజల మీదకి ఇదో జనాన్ని ఎవరాలు విద్యార్థులు అమాలేకీయులు తూర్పు వారందరం కూడి వచ్చి నది దాటి యజ్రెయేలు మైదానములో దిగగా అక్కడ మకాలు పెట్టారు. టెంట్ వేసుకున్నారు, గొడవలు వేసుకున్నారు. దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని చంపటానికి. అంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇక్కడ గిద్యోనుని ఏర్పాటు చేసుకొని అతడు ఏం చేశాడండి? యెహోవా ఆత్మ బోధ ఊదాడట. జనాన్ని పోగు చేయడానికి బోధ ఊదాడు. యుద్ధానికి సన్నద్ధులు చేశాడు గిద్యోను. యుద్ధంలో బహు నేర్పాలట గిద్యోను. బాగా యుద్ధం చేస్తాడు, మంచి వేటగాడు గిద్యోను. ఆయన మీదకి ఏమొచ్చింది? ఆపద వచ్చినప్పుడు ఆత్మ వచ్చింది. ఆత్మ వలన ఆ గిద్యోను ఏం చేశాడు? అమాలేకీయుని మిద్యానీయుని చంపివేసినట్టుగా ఈ దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ధన్యత వచ్చినటువంటి వారి మీద దేవుడు శాపాన్ని పంపించాడు, చావును పంపించాడు. గిద్యోను ఏర్పాటు చేసుకున్నాం. అదొక్కడ మనం చూస్తున్నాం దేవుని ఆత్మ చేత. ఇంకొక ఆయన చూద్దాం. యెఫ్తా అని ఆయన ఉన్నారు. యెఫ్తా 11వ అధ్యాయం న్యాయాధిపతుల 11వ అధ్యాయం 29వ చూడండి. యెఫ్తాకి అర్థం ఏంటంటే తలంచువాడు అని అర్థం. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదనని. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. వారిని అప్పగించాను. పరిశుద్ధాత్మ శక్తి చేత యెఫ్తా ఏం చేశాడండి? యుద్ధం చేశాడు. దేవుడు తన ప్రజల్ని కాపాడుకోవటానికి యుద్ధం చేసేటటువంటి నాయకుడిని న్యాయాధిపతి ఏర్పాటు చేశాడు. యెఫ్తా ఆత్మను పొందిన తర్వాత అక్కడ ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్టుగా ఇక్కడ పైకిచ్చాడు. అమ్మోనీయులు ఇంకెవరండి? ఇంకెవరు ఉన్నారా అక్కడ? అమ్మోనీయులు ఇంకా వాళ్ళందరూ కూడా ఎవరు? దేవునికి శత్రువులు, దేవుని ప్రజలు ఇబ్బంది పెట్టేటటువంటి వారు. అలాంటి వారిని ఓడించడానికి, జయించడానికి దేవుడు యెఫ్తాను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం మనం. ఇంకొక వ్యక్తి సంసోను చూద్దాం. సంసోను న్యాయాధిపతుల 14వ అధ్యాయం 5, 6 వచనాలు చదవండి.
అప్పుడు సంసోను ఆ. తన తల్లిదండ్రులతో కూడా ఆ, తిమ్నాతునకు పోయి ఆ. తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు ఆ. కొదమ సింహము ఆ. అతని ఎదుటికి బొబ్బరించు వచ్చెను. ఆ. యెహోవా ఆత్మ ఆ. అతనిని ప్రేరేపింపగా ఆ. అతని చేతిలో ఆ. ఏమీ లేకపోయినను ఆ. ఒకడు మేకపిల్లను చీల్చినట్లు ఆ. అతడు దానిని చీల్చెను. చాలు చాలు చాలు. పద్మసింహాన్ని తీసినటువంటి ఆత్మ బలాన్ని ఎవరు పొందారట? ఎవరు పొందారమ్మా? సంసం పెళ్లి చూపుడికి వెళ్తున్నాడు. సంసం తిమ్నాను అనే ప్రాంతానికి వెళ్తున్నాడు పెళ్లి చూపుడు. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. దానిలో పద్మసింహం ఒకటి వచ్చింది. దాన్ని ఎదిరించడానికి ఎంతమంది కావాలి, ఎన్ని ఆయుధాలు కావాలి, అదేమి అక్కర్లేదు. యెహోవా ఆత్మ చేత ఆ పద్మసింహాన్ని ఎలా చీల్చాడమ్మా? ఎలా చీల్చాడు? మేకలు చీల్చినట్టుగా చీల్చి వేశాడు. ఎంత పరాక్రమవంతుడు, ఎంత పరాక్రమవంతుడు సంవత్సరం. వలపుట్టిండు సంవత్సరం. తల్లిదండ్రులకు పిల్లలు లేరు. మానవుడు తల్లి వలపుట్టిండు. చాలా భక్తి పరులాడు, భక్తి గల కుటుంబం. చాలా కాలం పిల్లలు లేకపోవడం వలన ప్రార్థన చేశారు. దేవుడు మాట్లాడాడు, నేను ఒక బిడ్డను మీకు ఇస్తూ ఉన్నాను, సంసోను పేరు పెట్టండి. అతను తల మీదకి క్షౌరం రాకూడదు, మంగళ కింద పెట్టకూడదు, తలంతా పెరిగిపోతా ఉన్నాడు. ఆ ఇటుకల్లోనే అతను శక్తి ఉంది. అతను కనుక కట్టి చేస్తే శక్తి ఏమైపోతా అన్నాడండి, పోతుంది అని ఒక కండిషన్ పెట్టి ఒక మగ పిల్లవాడిని ఇచ్చాడు. పుట్టాడు, పెరిగాడు. జనలుగా ఉండే సంవత్సరం తనంతా కూడా పెరిగిపోయింది. కత్తిలో పెళ్లి చూపుడు చెప్తా ఉన్నాడు. మాక మధ్యలో సింహం, పద్మసింహం మామూలు సింహం కాదని, కొత్త సింహం. దాన్ని తిరగబట్టడానికి ఎవరు సహాయం చేశాడు? యెహోవా ఆత్మ అతని మీద వచ్చినప్పుడు దాని తిరగబడి దాంతో పోరాడి మేకని చీల్చివేసినట్టుగా. ఇంకొక సంగతి జరిగింది. యెహోవా ఆత్మ చేత అతను ఏం చేశాడు? న్యాయపత్రిక 15వ అధ్యాయం 15 చదవండి. న్యాయపత్రిక 15వ అధ్యాయం 15. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను తీసుకొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపారు. చాలు. గొప్ప కారణం ఏంటంటే భయంకరమైనటువంటి శత్రువులు ఎగబడి వచ్చారు. ఫిలిష్తీయులు ఎగబడి వచ్చారు చంపుదామని సంసోను. అప్పుడు ఏం చేశాడండి ఆయన? యెహోవా ఆత్మను పొంది ఒక దవడ, పచ్చి దవడ, గాడిద యొక్క పచ్చి దవడ తీసుకొని ఎంతమంది చెప్పేశాడంటే 1000 మందిని చెప్పేశాడు. పరిశుద్ధాత్మ శక్తి మనకు బలం ఇచ్చేది. 15 పడే పని లేదండి, నిరాశపడే పని లేదండి, నిస్పృహ చెందే పని లేదండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించడానికే ఆయన వచ్చాడు, వాగ్దానం చేశాడు దేవుడు యేసుప్రభువు. కనుక పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందవలసిన. చాలామంది ఈనాడు చక్కటి సంఘాలు ఏం చేస్తూ ఉండాలని, పరిశుద్ధాత్మ వచ్చిందని, ఆత్మ వచ్చిందని ఎగురుడు కూలిపోతున్నారు. భయంకరంగా ఉన్నాయి కొన్ని సంఘాలు. దురాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ రాకపోయినా శుద్ధాత్మని అబద్ధాలు దురాత్మ చేత ఉపయోగించబడుతున్నారు. రకరకాల భాషలు మాట్లాడుతూ ఉన్నారు కొన్ని ప్రాంతాలు. ఆరాధన అంతా కూడా గజిబిజిపోతూ ఉంది. ఆ బయట కూడా జారిపోయింది. ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేటటువంటి జీవితాన్ని కూడా వేది స్థితిలో కొంతమంది ఆడోళ్ళు, కొంతమంది స్తోత్రం శృతి గందరగోళ ఆరాధన దురాత్మ వచ్చింది. వాళ్ళు మాట్లాడేటటువంటి భాష అర్థం చెప్పమంటే వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, అర్థం చెప్పమంటున్నారు. అన్య భాషల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు, పరిశుద్ధాత్మ శక్తి అంటున్నారు వాళ్ళు.
కానీ వాళ్ళు మాట్లాడే భాషలకు అర్థం చెప్పమంటే చెప్పలేదు. అందుకే పౌలు అంటాడు, అన్ని భాషలతో మాట్లాడవచ్చు కానీ దురాత్మ చేత పీడించబడే భాషలో మాట్లాడొద్దు. సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి వేరు, ఆయన బలం వేరు. భాషలు మాట్లాడితే చెప్పేటువంటి అర్థం ఇవ్వటానికి శక్తి ఉంటుంది పరిశుద్ధాత్మ. కానీ దురాత్మ చేత పీడించబడుతూ ఉన్నాము. దురాత్మ చేత పీడించబడే వారిగా మనం ఉన్నాం. అదే జకర్యా గ్రంథంలో చూద్దాం. చివరిగా 4వ అధ్యాయం చూడమ్మా. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం. అప్పుడు అతడు చెప్పమ్మా. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. చాలు ఎక్కడ సందర్భం ఇది? యెరూషలేము దేవాలయం కూర్చోబడింది. బబులోను రాజు కాల్చేశారు. అక్కడ ఉన్న సామానంతా కూడా దోచుకుని యెరూషలేము నుండి బబులోను తీసుకెళ్ళిపోయాడు. అన్య దేవతల దగ్గర పెట్టాడు. ఈ పరికరాలన్నీ కూడా భోజన పాత్రలు ఆ ధర్మశాస్త్రులు అంతా తీసుకెళ్ళి ఆ బబులోను నెబుకద్నెజర్ ఎక్కడ పెట్టాడండి? ఆ దేవత గుడిలో పెట్టాడు. ప్రాకారాలు కాల్చివేశారు. దేవాలయం పడిపోయింది. ఇది ఎవరికి తెలిసింది? నెహెమ్యాకు తెలిసింది. నెహెమ్యా ఎక్కడున్నాడు? రాజుగారి దగ్గర వేరే ప్రాంతంలో రాజుగారికి పాత్ర అందిస్తూ, ద్రాక్షరసం పాత్ర అందిస్తూ రాజుగారికి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యెరూషలేము నుండి కొంతమంది పెద్దలు నెహెమ్యా దగ్గరికి వెళ్ళి, మన ఊరు సగలబడిపోయింది, మన ప్రాకారాన్ని కాల్చబడినవి, మన దేవాలయం కూడా కూర్చబడింది, నువ్వు రావాలి, తిరిగి దాన్ని కట్టాలి అన్నప్పుడు ఏడ్చాడట. నెహెమ్యా కూర్చుని తొక్కపొడిచి ఏడ్చాడట. అప్పుడు రాజుగారు భార్య చూసింది, ఓ నెహెమ్యా, ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఉండేవాడు, ఎప్పుడు నువ్వు హుషారుగా ఉండేవాడిని, ఎప్పుడు నువ్వు ఏడవటం కానీ కన్నీరు నాచటం కానీ దుఃఖపడటం చూడలేదు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు నీ ముఖం వాడవారిపోయింది అని రాజుగారి భార్య చెప్పండి. భక్తులు చెప్పింది, రాజుగారు చెప్తే రాజుగారు అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం కష్టం వచ్చింది, నీకేం నష్టం వచ్చింది, ఈ దుఃఖానికి కారణం ఏంటి? నాకు ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా ఆ పాత్ర ఆ ద్రాక్షలు చదువుకునేటువంటి నీ ముఖంలో కళాకాంతులు పోయినప్పుడు ఏమి అన్నాడట, రాజా నా మందిరము కాల్చబడింది, నా పట్టణం యొక్క ప్రకారములు పోర్చబడింది, అది తిరిగి కట్టాలన్న ఉద్దేశంతో ఆ ఊరి పెద్దలు నా దగ్గరికి వచ్చారు. అందుచేత నేను మా ఊరు వెళ్ళాలి, నాకు సెలవు కావాలి అని ఏడ్చాడు నెహెమ్యా రాజుగారి. రాజుగారు కనికలు పెట్టి, నీకేం కావాలి? దేవదారు ప్రాణులు, సనల వృక్షాలు, ప్రాణులు, బంగారం, ధనం, వెండి, ఏదైతే కావాలో అది తీసుకెళ్ళు వాడల మీద అని చెప్పి ఖండించాడు రాజుగారు. నెహెమ్యా వచ్చి ఈ నెహెమ్యాతో పాటు ఎజ్రా, జెరుబ్బాబెలు వీళ్ళిద్దరూ కూడా తోడై ఈ ముగ్గురు కూడా దేవుని మందిరాన్ని వారు కట్టారు. ఆ సందర్భంలో జకర్యా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ 6వ వచనం చదువుతారమ్మా, చదవండి ఒకసారి. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. అయ్యా, ఈ మందిరాన్ని కట్టడానికి మా బలం కాదు, మా శక్తి కాదు, యెహోవా ఆత్మ బలమే ఇది జరిగింది అని మాట అక్కడ జెరుబ్బాబెలు. ఈ మందిరం చక్కగా కట్టబడిందంటే దేవుని ఆత్మ నేనులో ఉంది.
దేవుని ఆత్మ మీ పెద్దల మీద ఉంది. దేవుని ఆత్మ చక్రవర్తి గారి కుటుంబం మీద ఉంది. దేవుని ఆత్మ శ్రమపడి కష్టపడి మట్టి మూసే వాళ్ళ మీద, సిమెంట్ అందించే వాళ్ళ మీద, కూలి పని చేసే వాళ్ళ మీద, ప్రతి వారి మీద దేవుని ఆత్మ ఉంది. మీ బలం కాదు. ఒక నా బలమయ్యా, నా శక్తయ్యా, నా ప్లాన్ అయ్యా, నా జ్ఞానంతో ఇది కట్టాడయ్యా అనుకోవడానికి ఇవి సరిపోవు. నేను సరిపోయి ఎవరు సరిపోవు. అది జరిపాటులా మాట్లాడలేదు. మా శక్తి చేతనే నేను, మా మహిమ చేత కాదు, కానీ యెహోవా ఆత్మ చేత మందిరము కట్టాలి. యెహోవా ఆత్మ చేత ఈ స్థలమంతా కొనబడింది. యెహోవా ఆత్మ చేత అక్కడ ఉన్న స్థలం కూడా కొనడానికి, కొనబడటానికి, కొనుక్కోవటానికి ప్రణాళిక జరుగుతూ ఉంది. ఆత్మ ఇంకా బలపడలేదు, అభివృద్ధి తాగింది. కనుక యెహోవా ఆత్మ శత్రువుని ఓడించడానికి, యెహోవా ఆత్మ దురాత్మను వెళ్ళబట్టడానికి, యెహోవా ఆత్మ యెహోవా మందిరాన్ని కట్టడానికి, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన సేవ ఇవ్వటానికి, సేవకులు భోజనం పెట్టడానికి, సేవకులు ఆశీర్వాదం ఇవ్వటానికి, ఆయన పలకరించే పరామర్శ ఆత్మీయంగా చూసుకోవటానికి యెహోవా ఆత్మ మీ అందరి మీద. అందుచేత ఉత్నీయ జ్ఞాపకం చేసుకున్నాం, గిద్యోని జ్ఞాపకం చేసుకున్నాం, ఇంకా సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. సంస్థలు చాలా బాధపడ్డాడు. చాలా చివరిలో అతను దెబ్బతినేశాడు. సంవత్సరం ఎలా దెబ్బతిన్నాడు? ప్రాణాన్ని ఆయన కోల్పోయాడు. యెహోవా ఆత్మకు విరోధంగా అతను ఏం చేశాడు? తన వెంట్రుకలో ఉన్నటువంటి గుడ్డుని ఒక వేసికి చెప్పేశాడు. అతను ప్రశ్న వేసింది, ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి వచ్చింది అని చెప్పేస్తా ఉన్నాడు. ఇంత జ్ఞానం మీకు ఎక్కడ లేదు? ఈ ఆత్మ అంతా ఎక్కడి నుండి వచ్చింది అని రోజు కూడా వేధిస్తూ ఉంది. ఆ వేస్ట్ ఆంపేరని చెప్పగలరు. దేవుని ఆత్మ పొందినవాడు, దేవుని సేవ చేసిన వాడు, దేవునికి సాక్ష్యంగా ఉన్నటువంటి వాడు ఒక వేశ్య వలలో పడిపోయాడు. ఆ పేరు చెప్పండి. అయ్యా జలీలా ఎవరు చెప్పారు? ఎవడా చెప్పింది? అదే ఎవరు దెబ్బలమ్మా, నిజమే చెప్పారు, అబద్ధం చెప్పారు. జలీలా ఆమెకు వేసి ఆ ప్రాంతంలో ఆమెకు అంత చెప్పేసిన తర్వాత అభివృద్ధి ఏం చేసేది తెలుసా? ఆత్మ పొందినటువంటి సంస్కృతిని బంధించి తాగోనని అన్య దేవత విగ్రహము ఉన్నటువంటి ఒక గుడి ఉంది. ఆ గుడి పేరు తాగోము, ఆ దేవత పేరు తాగోము దేవత. ఆ దేవత గుడికి స్తంభాలకు సంవత్సరం ఏం చేశారమ్మా? కట్టేసిన తర్వాత ఏం చేశారు? ఇంకో పని ఏం చేశారండి? కట్టేసి ఆధారా కళ్ళు తీసేశారు. 2 కళ్ళు తీసేశారు. 2 శుభలతో ఆ కొలువులో పెట్టి, ఆ కొలువులో ఉన్నటువంటి వేడితో కాల్చి ఆ 2 కళ్ళలో ఈ యొక్క శుభాన్ని తీసేశారు. ఆత్మను పొందినటువంటి వాడు ఎలా చెప్పాడు అమ్మా? ఎవరు నిస్సహాయుడిగా ఆ అన్య దేవత విగ్రహానికి సామాన్లు కట్టివేయబడి ఏడుస్తూ ఉన్నాడు. నెమ్మదిగా ఆ వెంట్రుకలు వస్తూ ఉంది. ఆ వెంట్రుకలు వస్తూ పెరిగే కొలదిగా సంవత్సరం జీవితంలో ఆ శరీరంలో బలం వస్తూ ఉన్నది. ఆ వెంట్రుకలు ఉంది కదా బలం, అది కొరికేసేసి కట్టేశారు. కళ్ళు పీకేశారు. వెంట్రుకలు వస్తూ ఉంది. నెమ్మదిగా ఆ శరీరంలో సంవత్సరం బలం వస్తూ ఉంది. అప్పుడు ప్రార్థన చేశాడు సంవత్సరం. అమ్మ గన ఒక ప్రార్థన చేశాడు. చదువుకు ఇంటికి తర్వాత చదువుకోండి. సంవత్సరం జీవితం 11వ అధ్యాయం చదవాలి. ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ ఆత్మను పొందినటువంటి నేను ఒక దేశ చేతులు పడిపోయి నా బలాన్నంతా పోగొట్టుకున్నాను.
ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాట అన్నప్పుడు నాకు చాలా బాధలేదు. దైవజనుడు న్యాయాధిపతిగా ఉండినవాడు ఇశ్రాయేలు ప్రజలకు చాలా సంవత్సరాలు న్యాయాన్ని కలిగజేసి రక్షకుడిగా ఉన్నటువంటి సంసోను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రార్థన కూడా మనం చేయాలండి, అనుదినం చేయాలి. మన జీవితంలో కూడా కొన్ని పొరపాటు జరుగుతూ ఉంటాయి, కొన్ని అపరాధాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు గుళ్ళోకి వచ్చి కూడా నిద్రపోయి పాపం చేస్తున్నామా, దానికి కూడా మనం క్షమించే పాపం చేసుకోవాలి. మన గుళ్ళో ఇది నిద్రకు స్థానం కాదండి, దేవుని మన దగ్గర నిద్రపోవడం స్థానం కాదండి, అది కూడా పాపం. గుళ్ళోకి వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం విని దండం పెట్టుకుని వెళ్ళేటటువంటి ఈ మందిరంలో గుళ్ళోకి వచ్చి నిద్రపోతే అది వ్యతిరేకమైనటువంటి కాదు, దేవునికి ఇష్టమైన కారణం కాదు. గుళ్ళో రావటానికి కాదు, గుళ్ళో నిద్రపడటానికి కాదు, వేసే పెట్టి నిద్రపడటానికి కాదు, ధ్యానం పెట్టుకోండి. ఆరాధన కళ్ళు తెరచి మనోనేత్రం తెరుచుకొని దేవుని ఆరాధించి, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను క్షమించు, ఈ ఒక్కసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నా బిడ్డను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నా ప్రార్థన ఆలోచించు అని ప్రార్థన చేసి సంసోను ఒక్కసారి ఆ శరీరం అంతా కూడా నిలిచినప్పుడు వెంటనే ఏమైపోయిందండి, ఏమైపోయిందండి, దేవాలయం కూలిపోయింది. ఆ బాగోలు మందిరము కూలిపోయిందండి, గురుసుడికి తెగిపోయింది, కూలిపోయింది మందిరం అంతా. అందులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ మందిరంలో? 3,000 మంది చచ్చిపోయారు. ఆయన బలానికి, ఆయన ఉన్నటువంటి ఆత్మశక్తికి శత్రువులు చచ్చిపోయారు. ఆయన బంధించిన వాళ్ళు, కళ్ళు తీసేసిన వాళ్ళు, కళ్ళు పొడి చేసిన వాళ్ళు, ఆ వేసుకు అలవాటు చేసిన వాళ్ళు, ఆయన బలమంతా తెలుసుకుని ఆయనను చంపేద్దానుకునేటువంటి వాళ్ళందరూ 3,000 మంది ఆ దాగోలు మందిరంలో పడిపోయారు. దేవుని ఆత్మ మనకు అసూయగా ఉండేటటువంటి వారిని, అబద్ధాలు చెప్పేటటువంటి వారిని, కుట్రలు పండించేటువంటి వారు దేవుడు క్షమించలేదు. దేవుని నమ్ముకున్న బిడ్డల మీద, దేవుని ఎంతో విశ్వాసం కలిగిన బిడ్డల మీద, ప్రార్థించే పిల్లల మీదకి అసూయతో, ద్వేషంతో, శిక్షతో ఉన్నటువంటి వారిని దేవుడు క్షమించరు. ఆత్మచేత నింపబడినటువంటి మన అందరం కూడా మొదలుపెట్టుకున్నప్పుడు ఆయన మన ఆరాధించేవాడు, బ్రాహ్మణం జయించే శక్తి ఇచ్చేవాడు. సైతాన్ని పారద్రోలి ఆ ఆత్మ చేత మన కుటుంబం, మన బిడ్డలను ఆదరించేవాడు. కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, శోకములో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, నాకు మొదలు పెట్టుము, నేను నాకు నేను పంపిస్తా, నా ఆత్మ చేత నీకు శక్తిని ఇస్తా, జయాన్ని ఇస్తా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరి మనం ఏం చేయాలి? ఆత్మ పొందాలంటే ఏమో కొడుకు వచ్చేస్తా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి వచ్చేస్తాడు. నువ్వు ఎటువంటి దానిలో, నువ్వు ఎటువంటి, నేను ఎటువంటి అని తెలుసు. గబుక్గా వచ్చేది కాదు దేవుని ఆత్మ. కొన్ని కండిషన్స్ పెట్టాడు దేవుడు. చూడండి, మొదటి పెద్దలు పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. ఏం చేస్తే దేవుడు ఆత్మ మీద వస్తుందో, ఎలా ఉంటే వస్తుందో తెలుసుకుని మనం ఊహించేసుకుంటాం. మొదటి పెద్దల పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారమును, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టి
కట్టబడిన ఈ హస్తములతో కట్టబడిన మందిరం అంటారు. అందుచేత అక్కడ మొదటి వచనంలో ప్రభు దయాళుడని మీరు ఏం చేయాలన్నాడు? రుచి చూడమంటున్నారు. ఆయన ప్రేమను రుచి చూడాలి, ఆయన పరిచయాన్ని రుచి చూడాలి, ఆయన కనికరాన్ని మనము రుచి చూచి తెలిసిన వల్ల అక్కడ మనం ఏం చేయాలట? సమస్తమైన కపటం చాలా ప్రమాదం అని కపటంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సమస్తమైన ఆ కపటం సమస్తం అందులో వృత్తికి కపటం కాదండి. సమస్తమైన కపటం పైకి బాగానే ఉంటారు, లోపల ఎవరిది దుష్టత్వము, కుళ్ళు, విశుద్ధము, మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఆ సైతాను మనసు ఇదంతా ఉంటుంది. కనుక ఆ కపటం తీసివేసుకో, వేషధారణ తీసేసుకో, అసలు తీసేసుకో, సమస్త దోషణ మాటలను మాని, దోషణ మాటలు మాని, బూతు మాటలు మానేసేసి ఎలా ఉండాలట? జన్మించిన పుట్టిన పిల్లలు ఉంటారు. పేతులు ఎంత గొప్ప భక్తుడు, ఎంత చక్కగా మాటలు మాట్లాడు. పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారో ఆ శిశువులు పూర్తిగా కర్మశుద్ధి చెప్పేవాళ్ళంగా మనము ఉండి నిర్మలమైన వాక్యమును పాలచేత మనము రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఎదగాబట్టాడు. మనం దేహో ఆత్మ పొందాలంటే ఈ క్వాలిఫికేషన్స్ అన్ని దుర్దనాలని మనం వదిలేయాలి. అలా వదిలిన నాడు ఎలా ఉంటాం? మనము ఎలా ఉంటామండి? దేవతల వలె, దేవదూతల వలె, యాజకుల వలె, దేవుని సేవను పరిచర్య చేయువారి వలె, దేవుని ఆత్మ సంబంధమైన మందిరం సంబంధించినటువంటి బిడ్డలుగా మీరు ఉంటారంటాడు పేతురు భక్తుడు. అలాంటి మనసు మనం సంపాదించుకోవాలి. సమస్త ఆత్మల దినం ఈ రోజు ధనాత్మ చేత పీడించబడి మనం బలహీనమైపోయి దేవుడి దూరంగా ఉండటం కాదు క్రైస్తవ జనాంగం, క్రైస్తవ ప్రేమ. అలా ఉండకపోవడం బట్టే మనకి నిలబడ్డాం. ఇంకా మనం బలపరచబడటానికి 6వ తారీఖున డెడికేషన్ ప్రసిద్ధమైనటువంటి ఆ రోజును మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 6వ తారీఖున చాలా ప్రసంగాలు చాలా ఉన్నాయి. పండగలాగా చేద్దామని చక్కబెట్టుగా ఇవన్నీ జరగాలంటే మన జీవితంలో మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, కపటాన్ని, దేశధారణ, అసూయ, దోషణ మాటలు మాని కొత్తగా శిశువులాగా మనం శిశువులాగా ఉండి ఆ పాల వల్ల వాక్యమైన పాలన వలన రక్షణ విషయంలో మనం రక్షణ పొందాలంటారు. యెషయా-గ్రంథంలో కూడా మనం చూసాము, చేయక్కర్లేదు. రక్షకుడైనటువంటి ఆ దేవుని రక్షణ పొందడానికి కనిపెట్టుకుని అంటాడు. 20వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. కనిపెట్టుకుని ఉన్నాడంటాడు. ఆ దినమున జనులు ఇలాగనందరు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొని యెహోవా ఈయనే, ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతుము. యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును. రక్షణ మనం కావాలి. ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందాలంటే ఏం చేయాలంటాడు? మారు మనసు పొందాలి. ప్రభు మనసు కావాలి, ప్రభు యొక్క హృదయం మనకు కావాలి, ప్రభు చేసిన కార్యాలు మనం కూడా చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడనేది మనం జ్ఞాపకం. ఈవేళ ఎంతమంది జ్ఞాపకం చేసుకున్నామని మనం ఉద్యోగం జ్ఞాపకం చేసుకున్నాము, గిద్దెలను జ్ఞాపకం చేసుకున్నాము, యెఫ్తాను జ్ఞాపకం చేసుకున్నాము, సంస్థను జ్ఞాపకం చేసుకున్నాము, జెరుబాబును జ్ఞాపకం చేసుకున్నాము. ఇంకెంతమంది ఉన్నారు? ఆ ప్రవక్తలు కూడా చాలామంది ఉన్నారు. ఆ ప్రవక్తల యొక్క సందేశాలు, వారు పొందినటువంటి ఆత్మ నడిపింపు కాపుదల మన జీవితాల్లో మనం సంపాదించుకొని ఆ పరిశుద్ధాత్మ ఆలోచించుతో ఈ జీవితాన్ని మనం దేవుడికి అప్పగించుకొని ఈ జీవాత్మ ఉండేది కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జయకోటంలో ఉన్న ఆత్మదేవుడు మనతో ఉంటాడు.
పరలోకానికి వెళ్ళిన ఆత్మదేవుడు అక్కడ రాజ్యంలో ఉంటాడు. దానితోటే ఆ రాజ్యంలో మనకు కావాల్సిన సంతోషము, సమాధానం పొందగలమనేటువంటి మాటలు ఈరోజు మనం జ్ఞాపకం. అలాంటి ధన్యత, పరిశుద్ధాత్మ శక్తిని పొందేటువంటి ధన్యత, ఆ భాగ్యం, ఆ ప్రార్థన బలం, ప్రార్థన శక్తి మనం సంపాదించుకోవటానికి నిరంతరం జరగడం అహింసలు, దివారాత్రములు దేవుని గ్రంథాన్ని ధర్మశాస్త్రం ధ్యానించు ఆకువారిగా తన కాలంలో పంపించి చిత్తబడే పచ్చగా ఉండేటటువంటి సంసారం, పచ్చగా ఉండేటటువంటి కుటుంబం, పచ్చగా ఉండేటటువంటి బిడ్డలు, సంఘము పట్టణాలని ప్రభుత్వాల మీ అందరికీ మనం చేస్తూ కొద్ది మాటలు మీ ముందు ఉంచుతూ ఆత్మచేతనే నడిపించబడాలా. జీవాత్మ ఆయేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు, వినిపించే దేవుడు, బలపరిచే దేవుడు. ఆత్మచేతనే మనము ఉన్న భవిష్యత్తును ముందు నడిపించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలని ప్రభు గత మంది చేస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నా. దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక ప్రార్థించుకున్నా. మా తండ్రి పరిశుద్ధులు, మా దేవ, మా ప్రభువా, మీకు స్తోత్రం. ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు. చాలా మంది న్యాయాధిపతుల్ని ఈ రోజు